హాయ్ హలో ఎవ్రీవన్. టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. మన ఇంట్లో మన అమ్మలు మనం అందరం సింపుల్గా చేసుకునే న్యాచురల్ కర్రీ. ముందుగా 2 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా ఉంటే మన కర్రీ కూడా మంచి టేస్టీగా చూడడానికి అందంగా కనిపిస్తుంది. అలానే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా చిన్నగా తరుగుకొని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి నూనెలో. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్టు అలానే పసుపు వేసుకొని కలుపుకోండి. అల్లం పేస్టు పచ్చివాసన కూడా పోవాలి. అన్ని వీడియోస్లో చెప్తూనే ఉంటాయి, ఈ వీడియోలో కూడా చెప్పిన. మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం క్లీన్గా కడుక్కున్న బీరకాయ మొత్తాన్ని తీసి దీంట్లో వేసుకోండి. మొత్తం వేసుకొని ఆయిల్లో కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోండి నీట్గా. బీరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనము వాటర్ వేయకున్నా కూడా నూనెలోనే మంచిగా ఉడికిపోతే అప్పుడు మంచిగా తినే వాళ్ళకు కూడా తినాలి అనిపిస్తుంది. మనం చేసే వంటని నీట్గా చేస్తే తినే వాళ్ళకు ఒక ముద్ద ఎక్కువగా తినగలుగుతారు. అందుకోసమే నీట్గా చేసుకోండి అని చెప్తున్నాను. మంచిగా కలుపుకోండి నూనెలో కలిసేటట్టుగా. ఆ తర్వాత తగినంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో బీరకాయ తీసుకున్నా, 2 చెంచాల కారం వేసుకుంటున్నా. అలానే 1 చెంచా సగం అంటే స్పూన్స్ దగ్గర సాల్ట్ వేసుకుంటున్నానండి, రుచికి తగ్గట్టుగా. ఎక్కువ తక్కువ అయితే కూడా తినాలి అనిపించదు, ఎక్కువైతే అసలుకే తినలేము, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మొత్తం బీరకాయ లోపల కలిసిపోయేటట్టు మొత్తం మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టండి. మూత పెట్టుకుంటే మనకు నూనెలో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీలో మనకు మంచిగా వాటర్ అనేది వస్తాయి. వాటర్ వచ్చి మంచిగా కర్రీ అనేది మనం మూత పెట్టుకుంటే 1 నిమిషం పాటు మనం వాటర్ వేసుకోకపోయినా కూడా వాటర్ వచ్చినట్టు చూడండి మొత్తం ఎలా వచ్చాయో ఇక్కడ. అలానే ఒక 2 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకోండి. టమాటా వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమాటా బీరకాయ మొత్తం మంచిగా ఉడికిపోతుందండి. అదే వాటర్లో ఉడికిపోతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, ఆ వాటర్ సరిపోతాయి. అలానే మనం పెద్దగా ఒకవేళ కట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అయితే అసలు ఉడకవు. నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్నా కాబట్టి మంచిగా ఉడికిపోయిందండి ఇక్కడ నాకు చూపిస్తున్న విధంగా. అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ ఏ కర్రీలో వేసుకున్నా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీస్ రాని వాళ్ళకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నేను చేసే విధంగా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. తినేవాళ్ళు కూడా మంచిగా తింటారు. మసాలాలు ఏవి లేకుండా ఇంట్లో ఇలా సింపుల్గా చేసేసుకోండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై వీడియో.